Good afternoon, all of you. Welcome to Anjan TV1 News. ఫ్రీకట్ బి మిల్స్ లిమిటెడ్ పరిశ్రమ భూములను అమ్మకాన్ని వెంటనే ఆపాలి. ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ డిమాండ్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం కొడిగనహళ్లి వద్ద ఉన్న ఫ్రీకట్ బి మిల్స్ లిమిటెడ్ పరిశ్రమ గేటు ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రీకట్ బి మిల్ ఎంప్లాయీస్ యూనియన్ కోశాధికారి రంగప్ప, ఏఐటియుసి తాలూకా ఉపాధ్యక్షులు సమీవుల్లా, సహాయ కార్యదర్శి సిద్ధగిరి సురేష్, ఏఐటియుసి నాయకులు హుస్సేన్, అల్లా బకాస్, రామాంజీ ఇతర తదితరులు పాల్గొన్నారు. సంఘం తరఫున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే 1983లో ఇక్కడ ఫ్రీకట్ మిల్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి ఇంకా 2025 వరకు మిల్లు రన్నింగ్లో ఉండేది. 25లో మేనేజ్మెంట్ మాకు లాస్ అనే అబద్ధాలు చెప్పి సెటిల్మెంట్ చేయడం జరిగింది. ఆ సెటిల్మెంట్లో 287 మంది సెటిల్మెంట్ చేసి 498 మంది ఉంటే 287 మందికి సెటిల్మెంట్ చేసి మిగతా వాళ్ళకి సెటిల్మెంట్ చేయకున్నట్ల మేము ఇంతమందిగా ఇచ్చేది అని ఇతర వాదం చేస్తూ లేబర్ డిపార్ట్మెంట్ యొక్క ఇది ప్రాసెస్లో ఉంది. లేబర్ డిపార్ట్మెంట్తో సంస్థలు ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మేము అడుగుతున్నది, ఈ కంపెనీలో ఎవరైతే పనిచేసినారో, ఈ కంపెనీ కోసం ఎవరైతే కష్టపడినారో, ఎవరికైతే ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయిందో వాళ్ళ కంపెనీలు ఎట్లా ఉన్నట్లే వాళ్ళకి సెటిల్మెంట్ చేయమని అడిగితే మేనేజ్మెంట్ లేదు మేము చేయము, మేము 287 మందికి చేసేది అంటారు. చట్ట ప్రకారము 6 నెలల పైన ఎవరు కంపెనీలో పనిచేసినా చట్ట ప్రకారం సెటిల్మెంట్ చేయాల్సిందే అనేసి జేసీఎల్తో సమస్యలు ఇంకా చర్చలు జరుగుతున్నాయి. జేసీఎల్ గారిని కొంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ని కొంటారు, ఎంఆర్ఓని కొంటారు, వీళ్ళందరికీ డబ్బులు ఇస్తారు. కానీ కష్టపడిన కార్మికులు సెటిల్మెంట్ చేయమంటే మేము చేయము. మహారాజు శ్రీ ఛత్రపతి శివాజీ చరిత్ర గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఏసీఎల్ తగ్గపోతే జేసీఎల్ పట్టించుకోరు, ఏసీఎల్ తగ్గపోతే ఏసీఎల్ పట్టించుకోరు. ఏమన్నంటే చేస్తాం చూస్తామంటారు, చేస్తాము మీకు న్యాయం చేస్తామంటారు. కానీ మేనేజ్మెంట్ వీళ్ళందరికీ లోపరుచుకొని డబ్బులు ఇచ్చి డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, మేనేజ్మెంట్ కలిసి 200 మందికి సెటిల్మెంట్ కావాల్సి ఉంది. వీళ్ళందరూ కడుపులు కొడుతున్నారు. వీళ్ళకి న్యాయం జరిగే వరకు ఏఐటిసి పోరాడుతుంది. సమస్యలు ఇంకా పోరాడుతూనే ఉన్నాం. వీళ్ళు మేనేజ్మెంట్ ఈ రోజు భూముల్ని అమ్మకానికి పెట్టడానికి రెడీ అయినారు. మేనేజ్మెంట్ భూములు అమ్మకానికి పెట్టడానికి రెడీ అయినారంటే మీరు లంచాలు ఇచ్చి అందరి డిపార్ట్మెంట్లో మెయింటైన్ చేస్తున్నారు. సెటిల్మెంట్ అయ్యేదాకా క్లియరెన్స్ సర్టిఫికేట్ రాదు. సెటిల్మెంట్ అయ్యి అందరూ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొని మీరు అమ్మకానికి పెట్టాలి. కానీ మేము డబ్బు ఉంది, మేము ఎవరినైనా కొంటామని మీరు సెటిల్మెంట్ పెట్టారు. ఈ సెటిల్మెంట్ ఎవరు కొన్నా ఈ భూములు ఇది కేసు ప్రాసెస్ లో ఉంది కాబట్టి, జేసీఎల్ లేబర్ డిపార్ట్మెంట్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి, రేపు హైకోర్టు గురించి మేము పోతాం కాబట్టి మీరు సెటిల్మెంట్ చేయకపోతే ఇది ఎవరు కొన్నా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ రోజు ఈ ఏరియాలో ఉండే రైతులు కంపెనీ పెట్టుకోమని భూములు ఇస్తే 2,500తో ఎకరా కొని ఈ పొద్దు 1.5 కోటికి అమ్మకానికి పెట్టినారు. కోట్లు సంపాదించుకొని పోతున్నారు. కానీ కష్టపడిన కార్మికులు సెటిల్మెంట్ చేయమంటే సెటిల్మెంట్ చేయమంటారు. సెటిల్మెంట్ చేసేదాకా వదిలే ప్రసక్తి